Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. మాణిక్య ప్రభువు అద్భుత లీలలు. గుల్బర్గా, కళ్యాణి, బీదరు అను ఈ మూడు చరిత్ర ప్రసిద్ధి చెందిన పట్టణములు. ఈ మూడు పట్టణములను ముగ్గురు మహారాజులు పరిపాలించేవారు. ఈ మూడు పట్టణములకు మధ్య మాణిక్యనగరము పురాణ ప్రసిద్ధి చెందినది. ఇది మణిచూల పర్వతము మీద ఉన్నది. ఇచ్చట మణిమల్లుడను ఘోర రాక్షసుని ఖండోబాదేవుడు హతమార్చుట వలన ఈ ప్రదేశమునకు మణిచూల, మణిగిరి అను పేర్లు వచ్చినవి. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. ప్రభువు నివసించిన ప్రదేశము, దాని చుట్టూ ఉన్న 3 గ్రామములకు చెందిన ప్రదేశము హొమీనాబాదు నవాబు పరిపాలనలో ఉన్నది. ఈ మాణిక్య నగరము ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దులకు 20 మైళ్ళ దూరం కన్నా లేదు. ఇది ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఉర్దూ భాషలకు నిలయమై ఉన్నది. వృక్ష సంపదలో, ప్రకృతి సౌందర్యంలో శోభిల్లుచున్నది. తూర్పున గురుగంగా, విరజానదుల సంగమం ఉన్నది. ప్రభువు పయనించు పల్లకి ఆగిపోయిన ఈ స్థలము ప్రభువు స్థిర నివాసమై శోభిల్లినది. ఇచ్చట అనేక గుహలు ఉండుటచే ఎందరో తపం చేసి ఉన్నారు. మాణిక్య ప్రభువు రాకపూర్వము 300 సంవత్సరముల క్రితమే కర్ణాటక యోగులు ఇలా చెప్పారు. బసవతీర్థము నుండి బయలుదేరి ప్రవహించుచున్న నది మీద కొత్త పట్టణం ఒకటి వెలయును. మాణిక్య ప్రభు అను యోగి అక్కడ నివసించును. ప్రభువు ఇచ్చటకు వచ్చిన విషయం కళ్యాణి యందు తెలిసి తల్లి, సోదరులు, శిష్యులు మాణిక్య నగరానికి వచ్చారు. అందరూ ఉండటానికి పూరిళ్ళు నిర్మించారు. హిందువులే కాక మహమ్మదీయులు కూడా ప్రభు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభువు గాదీని ఏర్పాటు చేశారు. గాదీ మరియు ప్రభు ఉండటానికి 2 కుటీరములు ప్రక్కప్రక్కనే ఏర్పాటు చేయబడినవి. ఇచ్చట ఏర్పాటైన గాదీని దత్తాజీ గాదీ అని అంటారు. గాదీ మీద కూర్చున్న మొదటి రోజే ప్రభువు దర్బారు జరిపారు. ఆ రోజే మాణిక్య నగర స్థాపన అయినది. ఆ రోజు నుండే ప్రభువు ప్రతిరోజు ఈ గాదీపై కూర్చుని దర్బారు జరుపుతున్నారు. గాదీకి నిత్య పూజ, నివేదన, హారతి, భజన ఒక విధానముగా జరుగు సాంప్రదాయమును ఈరోజే ఏర్పాటు జరిగింది. 7 వారముల భజన, ఏ రోజు జరగవలసిన వాటిని కూడా ఆ వారం ప్రకారం నిర్ణయించారు. భోజనశాల, బండారుఖానా ఏర్పాటు చేశారు. నిత్యాన్నదానముతో లక్షలాది మంది భోజనం చేస్తూ ఉన్నారు. ప్రభువుని శిష్యులిద్దరూ హోమీనాబాద్ నుండి మధుకరము తీసుకొని రాగా దానిని గాదీకి నివేదనము చేసేవారు. ప్రభువు 2-3 రోజులకు ఒకసారి చిన్న రొట్టె ముక్క మాత్రమే తినేవారు. అందరితో మధురముగా మాట్లాడేవారు. ఒకరోజు, మీరు ముసల్మానులైనా బావుండేదని ఒక ముసల్మాను ప్రభువుతో అనగా, భగవంతుడు సృష్టికంతకు ప్రభు అని చెప్పబడి ఉన్నది, కానీ ముసల్మానులకు మాత్రమే ప్రభు అని ఖురాన్ చెప్పలేదని ప్రభు అతనికి వివరించారు. ఒకరోజు 2 బిల్వ వృక్షములు తగులబడ్డాయి. ఆ వృక్షములను బ్రతికించమని లింగాయతులు ప్రభువును కోరగా, పాలు 8 రోజులు ఆ చెట్ల మొదట పోస్తే అవి బ్రతుకుతాయని ప్రభు చెప్పగా, అట్లు చేసిన తరువాత ఆ చెట్లు చిగిర్చి బ్రతికినవి. ఒక రోజున సాధు ఒకడు ఒక మారుతి విగ్రహమును ప్రభువుకి ఇయ్యగా హనుమంతు దాదా దానికి దేవాలయం కట్టించారు. ఆ మారుతికి పూజ చేసేటప్పుడు ఏదైనా లోపం జరిగితే ఆ పూజారిని మారుతి శిక్షించుటచే ఎవరూ పూజ చేయడానికి ముందుకు రాలేదు. ప్రభువు మారుతి ఉగ్రతను తగ్గించగా అప్పటి నుండి పూజ చేస్తున్నారు. నృసింహ తాత్య నగర సౌకర్యములను పర్యవేక్షిస్తున్నారు. ప్రభువును ముసల్మాన్లు కోరి వారు ధరించిన టోపీని తీసుకుని మాణిక్య నగరమున ఎత్తైన స్థలములో భూమియందు ఆ టోపీని ఉంచి పైకప్పు లేని మసీదును నిర్మించి పూజించసాగారు. దానిని మెహబూబ్ సుభాన్ చెల్లాయని అంటారు.
ప్రభు దర్బారు తరచుగా జరుగుతూ ఉండేది. దీనిని దత్తప్రభుని దర్బారని చెప్పవచ్చును. దీనికి కాలనియమం లేదు. రోజుల తరబడి జరుగుతూ ఉండేది. ఒక పూరికప్పు కింద ఒక ప్రక్కన మట్టితో ఎత్తుగా చేసిన దానిపై ప్రభువు సింహాసనమును ఉంచి 2 సేవకులు దానికి ఇరుప్రక్కల వెండి దండములను పట్టుకుని నిలిచేవారు. ప్రభువు చుట్టూ విద్వాంసులు, గృహస్థులు, బైరాగులు, పకీరులు, సాధువులు, సంగీత విద్వాంసులు మొదలగువారు కూర్చొని ఉండేవారు. వేద పఠనము, శాస్త్రచర్చ, నృత్యము మొదలగునవి ఒకే సమయమున జరుగుతూ ఉండేవి. ప్రభువు అన్నియు వింటూ వారి చర్చల్లో పాల్గొంటూ ఎచ్చటైనా తప్పు దొల్లినప్పుడు దానిని పసిగట్టేవారు. ఒక రోజున ఒకడు తన గుర్రం చనిపోయిందని ప్రభువు వద్ద 1000 రూపాయలు తీసుకున్నాడు. కానీ వాస్తవమునకు గుర్రం చనిపోలేదు. ప్రభువు వద్ద ధనం తీసుకునే సమయానికి వానికి ఒకడు వచ్చి గుర్రం చనిపోయిందని చెప్పాడు. ఒకసారి ఒక గోసాయి ప్రభువు వద్దకు వచ్చి నృసింహ తాత్య వారికి ఒక లోటా ఇచ్చి దాని నిండా ధనము ఇవ్వమని కోరాడు. ఎంత ధనము పోసినా కూడా అది నిండలేదు. ప్రభువు దానిలో 2 ఖర్జూర ఫలములు, కొన్ని పుష్పములు వేయగా లోటా నిండింది. ప్రభువు తాను కూర్చుండు పరుపు కింద చెయ్యి పెట్టి ధనమును తీసి ఇస్తూ ఉండేవారు. అవి ఎచ్చటి నుండి వస్తున్నాయో అర్థమయ్యేది కాదు. ప్రభువు లేవగానే ఈ పరుపు కింద ఏమీ ఉండేది కాదు. ప్రభువు ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, బంగారు రంగు ఛాయ. భార్యాభర్తలుగా వచ్చిన ఇరువురితో ప్రభువు మాట్లాడేవారు. స్త్రీ ఒక్కరే వచ్చినచో ఆమెతో మాట్లాడేవారు కాదు. వెంకమ్మ ద్వారా చెప్పించేవారు. సంస్థానమున నవభత్కాన వాయించుట ప్రారంభించారు. తన తండ్రి మనోహర్ని శిష్యుడైన జయప్పయ్యను కంసాలికి మోక్షమును ప్రసాదించారు. ఒక స్త్రీకి 30 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు ఆమె బుట్ట నుండి 7 క్యారెట్ దుంపలను తీసుకొని 7 పిల్లలు పడతారని చెప్పి ప్రభువు ఆమెను దీవించారు. తరువాత 60 సంవత్సరముల వయసులో 7 పిల్లలతో వచ్చి ప్రభువు స్నానం చేస్తూ ఉండగానే వారిని దర్శించి ముద్దులతో ఆమె ఆనందాన్ని ప్రకటించుకున్నది. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.